వెల్కమ్ టు ది రియో. నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొన్ని పనులకు డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో 2027 మార్చి నాటికి పూర్తిగా భూ సమస్యలన్నీ పరిష్కరించాలి అనేది రెవెన్యూ శాఖకు పెట్టినటువంటి డెడ్ లైన్. దాంతో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. రాబోయే కలెక్టర్ల సమావేశం నాటికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫైళ్లన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఈ ఫైళ్లను ఎంత వేగంగా కంప్లీట్ చేస్తారనే దాని మీద కూడా నేను చంద్రబాబు గారు అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి గతంలో ఒక ఫైల్ను క్లియర్ చేయడానికి దాదాపుగా 5 రోజులు సమయం పట్టేది. మరి లక్షల్లో ఫైల్స్ వస్తే ఎన్ని రోజులు సమయం పడుతుంది? అయితే ప్రస్తుతం అది 2 రోజుల నుంచి 10 గంటల వరకు, ఒక్కొక్క ఫైలు ఆల్మోస్ట్ 10 గంటల్లో, అంటే రోజుకు ఒక ఫైలు యావరేజ్న క్లియర్ చేస్తున్నట్టుగా నిన్న అధికారులు అయితే చెప్పారు. అయితే దీన్ని మరింత వేగం, మన పరిపాలనలోనే మన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మనం చెప్తున్నాం. సో దాన్ని కంపెనీలు తీసుకురావడంలోనే కాదు, సమస్యలు పరిష్కరించడంలో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూపించాలి. అలాగే అన్నిటికీ సాంకేతికత, అన్నిటికీ ఆధారపడితే కష్టం. అన్నీ ఆన్లైన్లో ఉంటేనే మేము చేస్తామంటే కూడా కష్టం. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. కొన్ని ఆన్లైన్లో ఉండకపోవచ్చు. సో వాస్తవ దృష్ట్యా అది వాళ్ళ ల్యాండే అయ్యి ఉండొచ్చు. సో అలాంటి సమస్యలను కూడా మానవతా దృక్పథంతో అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలతో పరిష్కరించాలి తప్ప అలాంటి వాటిని తిరస్కరిస్తే ప్రజలతో ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతింటాయని కూడా చెప్పారు. అలాగే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మండల స్థాయి అధికారి వరకు కూడా ప్రతి వ్యక్తి ఈ ఫైళ్లను క్లియర్ చేయాల్సిందే. ఒక్కొక్క ఈ ఫైళ్లను 24 గంటల్లోపు క్లియర్ చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక అన్నిటికీ మించి 22A రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే 22A అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు. ఇది రాష్ట్రంలో ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా లక్షల ఎకరాలను ఈ 22Aలో చేర్చడం ఈజీనే, కానీ బయటకు తీయటం మాత్రం కష్టం. సో ఇప్పుడు వాటిని బయటికి తీసే కార్యక్రమం చేపట్టారు. అలాగే ఏదైతే గతంలో రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్కి ఇచ్చే భూములు ఉన్నాయో అవి కావచ్చు, లేదా అటవీ భూములతో పాటు నిషేధిత జాబితాలో పెట్టినటువంటి సాధారణ భూములు, లేదా దేవాదాయ శాఖ భూములతో పాటు నిషేధిత జాబితాలో పెట్టినటువంటి భూములు, ఇవన్నీ కూడా వెంటనే పరిశీలించి క్లియర్ చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుత సీఎస్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ దాదాపుగా ఒక్కొక్క ఫైల్ని దాదాపుగా 3000 ఫైల్స్ సుమారు అనుకుంటా ఒక్కొక్క ఫైల్ని 10 గంటల వ్యవధిలోనే పరిష్కరించారు. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర కలెక్టర్లు కూడా పనిచేయాలని చెప్పారు. అలాగే ప్రతి వారంలో ఒకరోజు ఖచ్చితంగా కలెక్టర్ గ్రామ స్థాయిలోకి వెళ్ళి వినతులు స్వీకరించాల్సిందే అని నిన్న చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు సాధారణంగా ప్రతిరోజు వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని నాయకులకి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు గారు. సో ఇప్పుడు అలాగే కలెక్టర్, జిల్లా స్థాయిలోనే ఉన్నతాధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా ప్రతి వారం ఒక రోజు వెళ్ళి గ్రామ స్థాయిలో స్వయంగా వినతులు స్వీకరిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అవగాహన అవుద్ది. ఎల్లవేళ ఏసీలో కూర్చుని మేము సంతకాలు పెడతాం, ఏసీలో కూర్చుని అన్ని పరిశీలిస్తామంటే జరగవు. క్షేత్రస్థాయికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేను చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచాలి. జిల్లాలో ఈ ఆఫీస్ ద్వారా లేని ఫైళ్లు ఎన్ని ఉన్నాయనేది గుర్తించాలి. సో అన్ని ఆన్లైన్ ఫైళ్లు కాదు, కొన్ని ఆఫ్లైన్ ఫైల్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటిని గుర్తించాలి. ఫైళ్ల సంఖ్య, దాని వ్యవధి ఆధారంగా కలెక్టర్లు పరిష్కరించే విధానాన్ని అంచనా వేయాలి. అంటే ఒక సమస్య మీద ఎక్కువ ఫైళ్లు ఉన్నాయి అనుకోండి, సో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కలెక్టర్ ఒక అంచనాకి రావాలి. కొన్ని సమస్యల మీద తక్కువ అప్లికేషన్స్ వస్తాయి, కొన్ని సమస్యల మీద ఎక్కువ ఫైల్స్ వస్తాయి. సో దాన్ని ఆధారంగా చేసుకుని ఆ కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. దస్త్రాలు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి సాంకేతికత అందుబాటులో ఉంది. అలాగని సాంకేతికతపై అధికంగా ఆధారపడితే మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అన్ని సాంకేతికత ఆధారంగా చేయలేము. కొన్ని పబ్లిక్స్తో కలిసి కొన్ని ఆధారంతో మనం కూడా న్యాయం మా చంద్రబాబు గారు పదే ఒకటి చెప్తారు, మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏం ఉండవు. అవి మానవతా దృక్పథంతో మాత్రమే పరిశీలించగలదు. రూల్స్ రెగ్యులేషన్ అంటే ఆ సమస్య అసలు పరిష్కారం కాదు. సో అలాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు గారు నన్నైతే చెప్పడం జరిగింది. 24 గంటల్లోగా దస్త్రాలు పరిష్కరించాల్సిందే. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఒక కొత్త వేదిక
కలెక్టర్ ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో వినతులు స్వీకరించాలి అని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దస్త్రాలు వేగంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ పరిష్కరించేలాగా మంత్రులు అధికారులు శ్రద్ధ పెట్టాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా 3870 ఫైళ్లను ఒక్కొక్క ఫైలు 10 గంటల వ్యవధి చొప్పున సాయి ప్రసాద్ పరిష్కరించడం అభినందనీయమని చెప్పి ఆయనైతే కొనియాడటం కూడా జరిగింది. 2024 జూన్ అంటే చంద్రబాబు గారు అధికారంలో వచ్చే నాటికి ఒక ఫైల్ క్లియర్ చేయడానికి పట్టే యావరేజ్ సమయం 5.2 రోజులుగా ఉండేది. బట్ ప్రస్తుతం అది 2 రోజులకు తగ్గింది. అంటే ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఫైల్ని క్లియర్ చేయడానికి 48 గంటల సమయం పడుతుంది. దాన్ని 24 గంటలకు తీసుకురావాలనేది అంటే రోజుకు ఒక ఫైల్ ఖచ్చితంగా క్లియర్ అవ్వాల్సిందే అని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి కూడా ఆయన ఒకసారి మాట్లాడారు. చూద్దాం. భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి. రాష్ట్రంలో భూ వివాదాలు శాశ్వత పరిష్కారమే లక్ష్యం. 2027 మార్చి నాటికి భూముల సర్వే, సెక్యూరిటీ ప్రింటింగ్, బ్లాక్ చైన్, QR కోడ్ ఆధారిత భూ వ్యవస్థ అమలు చేయాలని చెప్పారు. గడువులోపు లక్ష్యం పూర్తి చేయాలని, అందుకు సంసిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి భూ సమస్యలు దాదాపుగా పూర్తి చేయాలి. కోర్టులో ప్రభుత్వం తరపున దాదాపుగా 4 లక్షల కేసులు ఉన్నాయి. ఆ భూములు ఆక్రమణ కాకుండా కాపాడలేరు, అలాగనే ఆదాయము రాబట్టలేరు. సెట్టిపల్లెలో కలెక్టర్ భూ వివాదం పరిష్కరించినటువంటి తీరు మిగిలిన జిల్లాల్లోనూ కలెక్టర్లు దృష్టి సారించాలి, అలాంటి విధానాలు అవలంబించాలని చెప్పి ఇతర కలెక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. ఇక కలెక్టర్లతో జరిగినటువంటి ఈ భూ పరిపాలన అంశం మీద తొలుత CCLAగా ఉన్నటువంటి జయలక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ మాట్లాడారు. సో జిల్లాలో ఎక్కడైనా కార్యాలయ భవనాలకు సంబంధించి సమస్యలు ఉంటే మోడల్ ఆఫీసులు నిర్మిద్దామని చెప్పారు. 22A భూముల వివాదాలు త్వరగా పరిష్కరించాలని, ప్రభుత్వ ఇళ్ల పట్టాల అంశం పరిష్కరించి సర్వే చేసి ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో 22Aలో చేర్చిన భూ వివాదాలకు సంబంధించి ఇంతకు ముందు కలెక్టర్ల సదస్సు తర్వాత అంటే 3 నెలల క్రితం కలెక్టర్ల సమావేశం జరిగింది. అప్పుడు కూడా ఈ 22Aకి సంబంధించి చంద్రబాబు గారు గట్టిగా చెప్పారు. సో గత సమావేశానికి ఈ సమావేశానికి మధ్య 2995 22A సమస్యలు వస్తే అందులో 1485 దరఖాస్తులను ఆమోదించి, అంటే ఆల్మోస్ట్ సగం దరఖాస్తులు ఆమోదించారు, మిగిలిన సగం దరఖాస్తులు తిరస్కరించారు అంటే సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా లేకపోవడం వల్ల తిరస్కరించి ఉండొచ్చు. సో అది కూడా చెప్పారు. 2024 జూన్ నుంచి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 5739 దరఖాస్తులు ప్రస్తుతానికి ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పి CCLA జయలక్ష్మి అయితే వివరించడం జరిగింది. 2026 మే వరకు 6070 గ్రామాల్లో 24 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అతి మంచి పనులు ఏంటంటే, గతంలో ఈ పట్టాదారు పాసు పుస్తకాల కోసం రైతులు కాళ్ళు అరిగేలాగా తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6070 గ్రామాల్లో 24 లక్షల పాసు పుస్తకాలు ఇచ్చారు. ప్రతి నెల 10వ తారీఖు లోపు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు ప్రతి నెల ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు చూడండి, కావాలంటే చంద్రబాబు గారు ఎంత ఏకాగ్రత పెట్టారో చూడండి. సో ఈ పాసు పుస్తకాల పంపిణీ అనేది రైతుల కళ్ళలో ఆనందం నింపింది, అందులో సందేహమే లేదు. ఇదే పాసు పుస్తకాల గురించి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకుని ఇబ్బంది పడినటువంటి రైతులు ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా సగ్గా వాళ్ళ చేతికే పాసు పుస్తకం వస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో దాని గురించి కూడా తెలిపారు. ఇక పాత రికార్డులు డిజిటలీకరణ 3 దశల్లో మొత్తంగా 2026 డిసెంబర్ కంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ పాత రికార్డులన్నీ కూడా ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. మీరు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళారనుకోండి, ఆఫీసులో ఏముంటే పుస్తకాలు తీసి చూస్తుంటారు. బేసిక్గా ఇప్పుడున్నట్టుగా 5-10 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా ఆన్లైన్లో అవేమీ చూపించవు. అవన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా బుక్స్ రూపంలో ఉన్నాయి. మరి ఎంతకాలం ఉంటాయి? ఇప్పటికే చాలా చోట్ల చెదలబట్టేసి కొన్ని చోట్ల రికార్డులు మిస్ అయ్యి రకరకాల ఇష్యూలు ఉన్నాయి. సో ఆ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటల్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అది 2026 డిసెంబర్ నాటికి పూర్తవ్వచ్చు అనేది ఒక అంచనా. ఏది ఏమైనా మొత్తంగా ఈ 22A సమస్యలు ప్రధానంగా క్లియర్ చేయాలని చెప్పి వచ్చే కలెక్టర్ల సమావేశానికి మరిన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టర్లకైతే చంద్రబాబు గారు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.